ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కాకినాడ జిల్లా తుని చిన్నారి ఎక్కడ, అసలు ఆ బాలిక ఏమైంది అన్న అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 9 రోజులుగా చిన్నారి జ్ఞానేశ్వరి కోసం ముమ్మరంగా గాలిస్తున్నా ఇప్పటి వరకు ఆచూకీ లభించలేదు. గంటలు రోజులయ్యాయి, రోజులు వారాలవుతున్నాయి. అయినా అదృశ్యమైన 2 ఏళ్ల చిన్నారి జాను జాడ దొరకలేదు. లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. ఫోన్స్ కాల్స్ అలాగే సీసీ ఫుటేజ్ల ఆధారంగా చిన్నారి కోసం గాలిస్తున్నారు. 7 టవర్ల పరిధిలో సుమారు 4800 ఫోన్ కాల్స్ విశ్లేషించారు. వారిలో కొందరు అనుమానితులను గుర్తించి విచారించినట్లు తెలుస్తుంది. అయితే ఈ నెల 6న సిహెచ్ అగ్రహారానికి చెందిన చిన్నారి అదృశ్యం కాగా 9 రోజులుగా పోలీసు బృందాలు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. అదృశ్యమైన సమయంలో చిన్నారి వెంట వెళ్లి తిరిగి వచ్చి మృతి చెందిన పెంపుడు కుక్క నిన్నకి దానికి పోస్ట్ మార్టం పూర్తి చేశారు. అనంతరం పెంపుడు కుక్క శరీరంలోని పలు భాగాల నుంచి నమూనాలను సేకరించి విశాఖ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. అక్కడ పరీక్షల అనంతరం పెంపుడు కుక్క మరణానికి కారణాలపై స్పష్టత రానుంది. ఇక మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత ఆదేశాలతో అదనంగా 30 మంది ఎన్డీఆర్ఎఫ్ హనుమాన్ బృందం రంగంలోకి దిగి తోట, కొండ ప్రాంతాన్ని అణువణువు కాలించారు. అత్యాధునిక థర్మల్ డ్రోన్ల సహాయంతో పర్యవేక్షించారు. కొండపై అనుమానం ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడకు చేరుకుని పరిశీలించారు. అయినా జ్ఞానేశ్వరి ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు చిన్నారి కోసం ఆందోళన చెందుతున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబ, ఇప్పటికే చూస్తున్నాం మనం, వారం గడిచిపోతున్న పాప ఆచూకీ లభించలేదు. అయితే కుక్కకు సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చినాయా? ఈ రోజు వచ్చే అవకాశం ఉందా? గుడ్ మార్నింగ్ పద్మ. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఈ రోజు వస్తుంది. దాని ఆధారంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పడం జరిగింది. కాకినాడ జిల్లా తుని మండలం దొండబాక శివారు సిహెచ్ అగ్రహారం చిన్నారి జ్ఞానేశ్వరి 2.5 సంవత్సరాలు అమ్మాయి అదృష్టమై ఈ వాటికి 11 రోజులు వారాలు గడిచిపోతున్నట్టుగానే 11 రోజులు వచ్చాయి. కానీ ఎలాంటి పురోగతి లభించలేదు. పోలీసులకు ఉన్న ఏకైక ఆధారం కుక్క చనిపోయింది. దాంతో కూడా మళ్ళీ తిరిగి ఈ వెతుకులంతా కూడా కుక్క చుట్టూనే తిరుగుతుందని చెప్పాలి. దాని పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ కుక్క తల మీద దెబ్బ ఉంది అని పోలీసులు చెప్పారు. తల్లి అయితే బలంగా కొట్టిన గాయం కనబడుతుందని చెప్పడం జరిగింది. దీంతో ఎవరైనా కొట్టారా, జంతువులు దాడా అన్నది కూడా తేలాల్సి ఉంది. నిన్న ఎస్పీ మాట్లాడినప్పుడు అయితే మాత్రం కుక్క 5 రోజులుగా అలసిపోయింది. ఆ నేపథ్యంలో అది చనిపోయి ఉండవచ్చు. అయినప్పటికీ కూడా పోస్ట్ మార్టం కోసం ఎదురు చూస్తే పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం చూస్తామని చెప్పారు. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఈ రోజు రానుంది. ఏదైతే ఈ చిన్నారిని గాలించేందుకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలు అందిపుచ్చుకుని పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారని చెప్పాలి. ఒక పక్క కిడ్నాప్ అని, మరో పక్క మిస్సింగ్ అని, ఇంకో పక్క వన్య ప్రాణులు ఏమైనా ఎత్తుకుపోయాయన్న కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుంది. ఇప్పటికే అక్కడ ఉన్న ఒకే ఒక సీసీ కెమెరా స్పాట్ లో ఉంది. దాంతో పాటు అక్కడి నుంచి ఊళ్ళోకి వెళ్ళడానికి రైల్వే స్టేషన్ కి సంబంధించి 7 సెల్ టవర్ల పరిధిలో సుమారు 4800 ఫోన్ కాల్స్ విశ్లేషించారు. వారిలో కొందరు అనుమానితులు ఉన్నట్టు గుర్తించి వారిని ఇంకా విచారిస్తూనే ఉన్నారు. ఈ అమ్మాయి 6వ తారీఖున మిస్ అయ్యి వాళ్ళ 11వ రోజు చేరుకున్న తల్లిదండ్రులు మాత్రం విపరీతమైన రోదన కనిపిస్తుంది. ఎవరికి చెప్పుకోలేని బాధలో ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో కొందరు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ తల్లి చేతులు జోడించి చేతనైతే సాయం చేయండి, లేకపోతే మా జోలికి రాకండి, మేమే మా అమ్మాయిని నమ్ముకున్నట్టు, మేమే కుక్కని చంపినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న తీరు జనాన్ని కూడా కదిలిస్తుంది. పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాల నుంచి అక్కడికి వచ్చి ఆమెకు మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న ఎస్పీ అక్కడికి రావడంతో బలమైన క్లూ ఏదో దొరికింటుంది పోలీసులకి. అందుకోసమే ఎస్పీ వచ్చారు. ఎందుకంటే నిన్న 10వ రోజు ఎస్పీ వచ్చారు, అంతవరకు రాలేదు కాబట్టి ఎస్పీ వచ్చారు. ఖచ్చితంగా ఆచూకీ తెలుస్తుందని తల్లిదండ్రులు నమ్మకం పెట్టుకున్నా నిన్న కూడా ఎలాంటి ఆచూకీ దొరకలేదు. నిన్న మధ్యాహ్నం తర్వాత భారీ వర్షం పడడంతో కొంతసేపు మన గాలింపు చర్యలు ఆపేశారు. తిరిగి గాలింపు చేపట్టారు. 6 పాయింట్లు గుర్తించమన్నారు. అందులో 2 పాయింట్లు తనిఖీ చేయడం జరిగింది. మిగతా 4 పాయింట్లు సస్పెండ్ చేస్తున్నారు. అది కూడా తనిఖీ చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అటవీ శాఖకు చెందిన హనుమాన్ బృందాలు కూడా చాలా తీవ్రంగా గాలిస్తున్నాయని చెప్పాలి. చాలా కష్టపడుతున్నారు. రోజుకి 2 నుంచి 3 సార్లు కొండెక్కి దిగుతున్నారు. కనిపించిన ప్రతి ఆధారాన్ని తనిఖీ చేస్తున్నారు. నిన్న హనుమాన్ బృందం 3 సార్లు కొండెక్కి దిగితే 2 సార్లు 4 సార్లు 5 సార్లు 6 సార్లు 7 సార్లు 8 సార్లు 9 సార్లు 10 సార్లు 11 సార్లు 12 సార్లు 13 సార్లు 14 సార్లు 15 సార్లు 16 సార్లు 17 సార్లు 18 సార్లు 19 సార్లు 20 సార్లు 21 సార్లు 22 సార్లు 23 సార్లు 24 సార్లు 25 సార్లు 26 సార్లు 27 సార్లు 28 సార్లు 29 సార్లు 30 సార్లు 31 సార్లు 32 సార్లు 33 సార్లు 34 సార్లు 35 సార్లు 36 సార్లు 37 సార్లు 38 సార్లు 39 సార్లు 40 సార్లు 41 సార్లు 42 సార్లు 43 సార్లు 44 సార్లు 45 సార్లు 46 సార్లు 47 సార్లు 48 సార్లు 49 సార్లు 50 సార్లు 51 సార్లు 52 సార్లు 53 సార్లు 54 సార్లు 55 సార్లు 56 సార్లు 57
తిరుగుతున్నప్పుడు పాము కనపడింది, కొండ చిలువ అన్న భావంలో చూసారు. అదే మామూలు పాముగానే తెలియంది. అంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పాములు ఉన్నాయి, అదేవిధంగా అడవి జంతువులు ఉన్నాయి, లేళ్లు, పాములు, కోతులు, అడవి నక్కలు, రేచుకుక్కలు ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ మాత్రం ఒక అనుమానం ఏర్పడుతుంది. ఎస్పీ చెప్పినప్పుడు వన్యప్రాణులు, అటవీ జంతువులు ఏమో దాడి చేసి ఉండొచ్చిన కోణంలో పరిశీలిస్తున్నామని చెప్పారు. జిల్లా అటవీ శాఖ అధికారి రామచంద్రరావు అయితే పిల్లల మీద లేదా మనుషుల మీద దాడి చేసే క్రూర మృగాలు ఇక్కడ లేవని చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. అదేవిధంగా డిఎస్పీ తిలక్ మాట్లాడుతూ ఇది జంతువుల దాడి కాదు అని చెప్పారు. అంటే ఇన్ని రకాలుగా వారిలో కరెక్ట్ గా ఇదే కారణం అని చెప్పలేకపోతున్నారు. అందుకోసమే 11 రోజులు అయిపోయినప్పటికీ కూడా ఇంతవరకు ఎలాంటి ఆచూకీ దొరకలేదు. సాధారణంగా చాలా మంది అయితే ఈ అమావాస్య కోసం తీసుకెళ్లిపోయారు. జంతు బళ్ళు, నరబళ్ళు, క్షుద్ర పూజలు అన్నారు. దాన్ని కూడా ఎస్పీ అదేవిధంగా డిఎస్పీ, సీఏలు ఖండించారు. ఇలాంటి క్షుద్ర పూజలు అలాంటివి ఇక్కడ ఏం జరగవని చెప్పారు. మరో కోణంలో ఇక్కడికి సమీపంలో జేడీపేట అని ఉంది. ఇక్కడ వలస కార్మికులు ఉంటారు. వాళ్ళు ఇదే ప్రాంతంలో జీడిపిక్కలు ఏరుకునేందుకు వచ్చారు. వాళ్ళు ఎవరన్నా తీసుకెళ్లారని కోణంలో ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రాంతం నుంచి జేడీపేటకి అడవి దారిలో వెళ్తారు. అక్కడ ఎలాంటి సీసీ కెమెరాలు కానీ ఆ ప్రాంతంలో రోడ్డు మీద పోలీసు నిఘా కూడా ఉన్నది కాబట్టి ఆ కోణంలో కూడా విచారిస్తామని చెప్పారు. అందుకే చాలా మంది అనుమానితులను కొంత ప్రశ్నించి వదిలేశారు. మరి కొంతమంది ఇప్పుడు పోలీసు అదుపులో ఉన్నారు. క్షుద్ర పూజలున్న కోణంలో 2 మాంత్రికులను కూడా అదుపులో తీసుకుని విచారించడం జరిగింది. పోలీసులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రోజు హోంమంత్రి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకంటే ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అటు హోంమంత్రి అనిత వీళ్ళిద్దరూ రంగంలోకి దిగిన తర్వాత మాత్రమే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అటవీ శాఖకు చెందిన హనుమాన్ బృందాలు రావడం జరిగింది. పైగా ఇది తుని నియోజకవర్గం అయినప్పటికీ ఇటు పాయికిరావుపేట, తుని మధ్యలో ఉంది. పాయికిరావుపేట దాటి తునిలోకి రావాలి కాబట్టి తుని ఎమ్మెల్యే యనమల దివ్యలో వచ్చారు. పాయికిరావుపేటకు సంబంధించి హోంమంత్రి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఈ రోజు వచ్చే అవకాశంలో చేస్తున్నారు. పోలీసుల మీద ఒత్తిడి మాత్రం పెరిగింది. ఏదో విధంగా ఆచూకీ తీసుకురావాలని పైనుంచి ఒత్తిడిలు వస్తున్నాయి. దాంతో వాళ్ళు విస్తృత ప్రయత్నాలు చేస్తున్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించడం లేదు. అయినప్పటికీ కూడా రాత్రి మగళ్ళు కొండను గాలిస్తున్నారు. ఈ రోజు ఏదైనా ఆచూకీ లభించే అవకాశాలు ఉన్నాయి. దీనికి తోడు ఈ రోజు కుక్కకి సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది కాబట్టి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా ఏమైనా అవకాశం ఉంటే దాని ద్వారా కూడా ముందుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. సాంబా, ప్రధానంగా పోలీసులు నిన్న జిల్లా ఎస్పీ వచ్చి మాట్లాడడం కూడా మనం చూస్తున్నాం. పోలీసులు కూడా అటు పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కానీ, అనిత ఆదేశాలతో కానీ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా వచ్చినట్లు తెలుస్తుంది. మరి ఇప్పటి వరకు ఎందుకు ఏ అధికారి కూడా వచ్చి వాళ్ళని పరామర్శించలేదు? కరాటే కళ్యాణి వెళ్ళటం కూడా మనం చూస్తున్నాం. ఎవరు ఎందుకు వచ్చి తల్లిదండ్రులను పరామర్శించలేదనే ఆరోపణలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఎలా చూడాలి? ముఖ్యంగా హోంమంత్రి నియోజకవర్గ పరిధిలో ఉంది. అంటే తునికి వచ్చినప్పుడే తుని పాయికిరావుపేట మధ్యలో ఉంది కాబట్టి పాయికిరావుపేట నుంచి ఈ లోపలికి రావాలి కాబట్టి హోంమంత్రి వచ్చుంటే అంత కదలికి వచ్చేదేమో అనే ఇది కూడా ఉంది. మన ఎమ్మెల్యే కూడా ఒక రోజు 4వ రోజు వచ్చి వెళ్ళిపోయారు. దాంతో ఎవరైనా పెద్దల రంగంలోకి రావాలి. ఇంతవరకు అధికారులు కూడా ఎస్పీ నిన్న 10వ రోజు రావడం జరిగింది. ఎవరు పట్టించుకోవడం లేదా అన్న భావన కూడా కనబడుతుంది. లేదంటే ఏదైనా జరిగిందా చెప్పడానికి ఇబ్బంది అవుతుందన్న భావన కూడా కనిపిస్తుంది. మీరు చెప్పినట్టుగా కొందరు బయట వ్యక్తులు మొన్న కరాటే కళ్యాణి వచ్చి వెళ్ళారు. అదేవిధంగా నిన్న తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక మహిళ వచ్చి వెళ్ళారు. అదేవిధంగా లోకల్ గా ఉన్న మహిళా జాగృతి నుంచి ఓ నాయకురాలు వచ్చి వెళ్ళారు. ఇంతకు మించి ఎవరు రావడం లేదు, పట్టించుకోవడం లేదు. వాళ్ళు తిన్నారా చేశారని కూడా లేదు. ఈ వచ్చిన వాళ్ళు కూడా ఎవరు ఎలాంటి సహాయం చేయకపోయినా నిన్న వచ్చిన ఈ లక్ష్మి అనే మహిళ మాత్రం వారికి ఆర్థిక సహాయం, బియ్యం, నిత్యావసర వస్తువులు ఇచ్చి వెళ్ళారు. ఎందుకంటే కుటుంబం కూడా నిరుపేద కుటుంబం. అక్కడ ఈ 40 ఎకరాల తోటలో పనిచేస్తున్న కుటుంబం కాబట్టి వాళ్ళు ఈ బాధలో ఉండి తినలేకపోతున్నారు. వాళ్ళ బంధువులు వచ్చారు. బంధువులు 15-20 మంది. అంటే ఈ చిన్నారి అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ, తాతయ్య, మావయ్య వాళ్ళంతా ఎక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళ తిండి కోసమైనా వాళ్ళు ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో నిన్న మహిళ తప్ప ఎవరు ఎలాంటి సహాయం చేయట్లేదు. ప్రభుత్వం కూడా వారికి ఏం కావాలి అనేది అమ్మాయి కోసం గాలింపు చర్యలు చేపడుతూనే వారికి కావాల్సిన సహాయ చర్యలు కూడా అందించాల్సిన అవసరం ఉందని చెప్పి అక్కడ ఉన్నవారు చెప్తున్నారు. ఏదైతే ఈ తోట యజమాని ఎమ్మెల్యేడు ఉన్నాడో ఆయన పోలీసులకు మాత్రం భోజనాలు ఏర్పాటు చేస్తుంది, కుటుంబానికి మాత్రం భోజనాలు ఏమైనా చేస్తున్నారు. మీరు చెప్పినట్లుగా ఎవరు కూడా ఎందుకు పట్టించుకోవడం లేదు, ఎవరు ఎందుకు రావడం లేదు. అటు పాయికిరావుపేట అంటే అనకాపల్లి జిల్లా, ఇటు కాకినాడ జిల్లా, ఈ జిల్లాలో ఇదిలో ఉండగా అటు కలెక్టర్ కానీ ఈ కలెక్టర్ కానీ వచ్చి ఉంటే కొంత ఏదన్న భావన కూడా ఉంది. ఈ రోజు ఏమైనా అవకాశాలు ఉన్నాయంటే హోంమంత్రి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తుంది. ఇది అధికార పర్యటన కాదు, అధికారికంగా ఖరారైంది కాదు. హోంమంత్రి వస్తారని మాత్రమే చెప్తున్నారు. ఒకవేళ హోంమంత్రి వస్తే మాత్రం ఖచ్చితంగా మరింత టెన్షన్ పెరుగుతుంది. హనుమాన్ బృందాలు అయితే చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హనుమాన్ బృందాలు, యాంటీ నక్సల్ స్క్వాడ్, క్విక్ రెస్పాన్స్ టీము, కొంతమంది స్థానికులు కూడా అక్కడ గాలింపు చర్యల్లో పాల్గొంటున్నారు.
ఈ నేపథ్యంలో కలెక్టర్ గాని ఇతర అనధికారులు గాని వచ్చి వారికి ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మంత్రులు రావాల్సిన అవసరం ఉంది. వస్తే ఆ కుటుంబంలో వీరు వచ్చినంత మాత్రం అక్కడ ఏమీ ఒరగకపోయినా ఆ కుటుంబంలో ఒక ఇంత ధైర్యం ఉంటుంది, మాకు ఇంతమంది అండగా ఉన్నారు, నా చిన్నాన్ని తీసుకొస్తారన్న ఒక భావన ఉంటుంది. దాంతో పాటుగా ఏదైతే తప్పుడు ప్రచారాలు సోషల్ మీడియాలో చేస్తున్నారో వాళ్ళకి కూడా వార్నింగ్ ఇచ్చినట్టుగా ఉంటుందన్న సంకేతాలు వెళ్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ సాంబా.